అందులో ఎవరో గాని ఒక కామెంట్ పెట్టారు. మంచో చెడో యూత్‌లో ఉన్న ఒక ఫాలోయింగ్‌కి నో నీడ్ ఆఫ్ స్టోరీ. వాటిని సినిమాలో ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే 2010 తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. ఆ గ్యాప్‌లో బాలయ్య బాబు గారి దగ్గర నుంచి చాలా చెత్త సినిమాలొచ్చాయి. ఒక్క బాలయ్య బాబు గారు మాత్రమే కాదు, బాలయ్య బాబు గారి స్టోరీ మొత్తం చేంజ్ అయిపోయింది. కలెక్షన్స్ వచ్చినా కానీ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే ఫిల్మ్ ఫోర్కాస్ట్. బాలయ్య బాబు గారిది డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ కింద ఉన్న కొన్ని కామెంట్స్ నేను చదివాను. అందులో ఎవరో కానీ ఒక కామెంట్ పెట్టారు. ముసలోడు అయ్యే కొద్ది ఎవరికైనా అలుపు వస్తుందేమో కానీ మా బాలయ్య బాబుకి ఊపు వస్తుంది అని ఒక కామెంట్ పెట్టారు. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. బాలయ్య బాబు గారి కట్అవుట్కి, మాసులో ఆయనకున్న ఫాలోయింగ్కి, మంచో చెడో యూత్లో ఉన్న ఒక ఫాలోయింగ్కి, ఆయన స్టామినాకి నో నీడ్ ఆఫ్ స్టోరీ. ఆయన ఫాలోవర్స్కి, ఆయన ఫ్యాన్స్కి, ఒక నార్మల్ ఆడియన్స్ బాలయ్య బాబు గారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవి సినిమాలో ఉంటే చాలు. దట్టు వాటిని సినిమాలో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే సినిమా హిట్ కొట్టేస్తుంది. వీటన్నింటితో పాటు కొంచెం ఆ సినిమాలో కంటెంట్ ఉన్నా కానీ ఇంకా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దానికి ఎగ్జాంపులే గౌతమిపుత్ర శాతకర్ణి, అఖండ సినిమాలు మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో పెట్టిన ఆ కామెంట్ దగ్గరికి వెళ్దాం. దట్ ఈజ్ పవర్ ఆఫ్ సినిమా. దట్టు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో 2010 తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. ఇండస్ట్రీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ టెక్నీషియన్స్ కూడా చాలా తొందరగా అడాప్ట్ చేసుకున్నారు. బయట ఉన్న టెక్నాలజీని కానీ, కొత్త టెక్నిక్స్ కానీ, కొత్త పద్ధతులు కానీ, వీటన్నింటినీ వాటిల్లో ఒకటి హీరోస్ని ఎలా చూపించాలి. వాళ్ళు ఏజ్డ్ హీరోస్ అవనివ్వండి, యంగ్ హీరోస్ అవనివ్వండి, వాళ్ళు ఎవరినైనా కానీ సినిమాలో అద్దిరిపోయేలా చూపించడం, స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమా హిట్ కొట్టేస్తున్నారు. బాలయ్య బాబు గారి గురించే మీరు అబ్జర్వ్ చేయండి. 2005 to 2010 ఆ గ్యాప్ లో బాలయ్య బాబు గారి దగ్గర నుంచి చాలా డిసప్పాయింటెడ్ సినిమాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే చాలా చెత్త సినిమాలు వచ్చాయి. ఒక్క బాలయ్య బాబు గారు మాత్రమే కాదు, సీనియర్ హీరోల దగ్గర నుంచి కూడా అన్ని చాలా డిసప్పాయింటెడ్ సినిమాలు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే అసలు వాళ్ళని ఎలా చూపించాలి అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే 2010 లో సింహ సినిమా వచ్చిందో ఆ తర్వాత నుంచి బాలయ్య బాబు గారి స్టోరీ మొత్తం చేంజ్ అయిపోయింది. అఫ్ కోర్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ లో అన్స్టాపబుల్ షో తర్వాత అది వేరే రేంజ్ కి వెళ్ళిపోయింది. బాలయ్య బాబు గారు అంటే మినిమం 100 crores సినిమా హీరో. కలెక్షన్స్ వచ్చినా కానీ ఈ మధ్యలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా కానివ్వండి, భగవంత్ కేసరి సినిమా కానివ్వండి కొంచెం డిసప్పాయింట్ చేశాయి. కానీ ఇప్పుడు వస్తున్న ఈ డాకు మహారాజ్ సినిమాలో ఒక డిఫరెంట్ బ్యాక్ స్టోరీ ఉంది అనిపిస్తుంది. విత్ బాలయ్య బాబు గారి రెగ్యులర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉండాలో ఆయన సినిమాలో అవన్నీ కూడా ఉన్నాయి. ఫైట్స్, ఎలివేషన్స్, స్లో మోషన్ షాట్స్, సాంగ్స్, పంచి డైలాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ట్రైలర్ లో విజువల్స్, మ్యూజిక్ చాలా బాగున్నాయి. దట్టు లాస్ట్ లో వచ్చిన బాలయ్య బాబు గారి మైకేల్ జాక్సన్ అనే డైలాగ్ అయితే చాలా ఫన్నీగా ఉంది. థియేటర్ లో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిస్తుంది ఆ డైలాగ్. ఒక సంక్రాంతి పండుగ సీజన్ లో, దట్టు ఒక పెద్ద మాస్ హీరో సినిమాలో ఏవైతే ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. చూద్దాము ఈ పండగ సీజన్ కి ఈ సినిమా ఎలా ఆడుతుందో. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో, ఈ సినిమా ఒక బాలయ్య బాబు గారి రెగ్యులర్ కమర్షియల్ సినిమానా లేకపోతే ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుందా? మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.